ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్నుల పండువగా శ్రీ కోనేటిరాయస్వామి వారి కళ్యాణోత్సవం. చిత్తూరు జిల్లా కీలపట్లలో శ్రవణ నక్షత్ర పూజలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవం. దేవుని కడపలో స్వామివారికి దివ్య నీరాజనం. చిత్తూరులో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకం. శ్రీ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో గురు సంక్రమణ పూజలు. ఆపదముక్కులవాడు తిరుమల శ్రీనివాసుడు. వడ్డికాసులవాడికి భక్తుల భక్తి ముడుపులు. ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి కళ్యాణపీఠంపై ఆసీనులం చేశారు. ఆపై అర్చకులు విశ్వక్సేనారాధన, ఆగమోక్త కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆశీనులు చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ శోభాయమానంగా సాగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు. ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు.
చిత్తూరులోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. లయకారుడైన పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ స్వామివారు. స్వామివారి అనుగ్రహం ఉంటే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి పూజ, భక్తుల చేత సంకల్ప ప్రార్థనలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదాత్తదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో గురు సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి వినాయకుడి ఆలయ ప్రాంగణంలో సకల దేవత స్వరూపమైన గోమాతకు ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. అర్చకులు ముందుగా శుద్ధ జలాలను ప్రోక్షణ చేసి గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించారు. అనంతరం గో అష్టకాలతో పూజించి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకుని గోమాతకు ప్రదక్షిణలు చేశారు. ఆపై గోమాతకు ఆహార పదార్థాలను నివేదించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా నేటి బాలల్లో ఉన్నత విలువలను పెంపొందించే దిశగా రామకృష్ణ మఠం నిర్వహిస్తున్న సంస్కార సభ ఎంతగానో దోహదపడుతోందని వక్తలు పిలుపునిచ్చారు. తిరుపతిలోని రామకృష్ణ మఠంలో చిన్నారులకు సంస్కార శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల సానుకూల దృక్పథ అలవడేలా ప్రత్యేక తరగతులతో పాటు ఆటపాటల ద్వారా వారి మానసికోల్లాసానికి దోహదకారమయ్యే విధంగా శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి సుకృతానంద మహారాజ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమానికి సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీకాంతరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారికి 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలను విశేషంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వసంతోత్సవాల్లో చివరి రోజైన బుధవారం స్నపన తిరుమంజన సేవ శోభాయమానంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను వేడుకగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక
ఇక శ్రీ వేణుగోపాల స్వామివారి వసంతోత్సవాల్లో చివరి రోజైన బుధవారం సాయంత్రం తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు షొడుసుపచరాదులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభిష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని గ్రామదేవత శ్రీ సత్యగంగమ్మ తల్లికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో, పసుపు ముద్దలతో అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుగంధ శోభిత ఉత్సవాన్ని నిర్వహించారు.
గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవంతో శ్రీగిరి పరిసరాలు గోవిందనామస్మరణలతో మారుమోగాయి. ప్రత్యేక వాహనంపై శ్రీనివాసుని చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శంకుచక్ర తిరునామాలు, భక్తాగ్రేసురులైన గరుత్మంతుడు, హనుమంతుని చిత్రపటాలతో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కడప నగరం పాత కడప సమీపంలోని శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అష్టమిని పురస్కరించుకొని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి ఉపచారాలను పూర్తి చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నూతన వస్త్రాలు, పూలమాలలు, రుద్రాక్షలతో కాలభైరవునికి అలంకరణ చేసి బిల్వపత్రాలతో అర్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. తిరుపతి జిల్లా గూడూరు కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమంతుని పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రాముబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పూలమాలలతో అలంకరణలు చేసి పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు భక్తాగ్రేసురుని సేవలో తన్మయులయ్యారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలోని పలు దేవాలయాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలలో స్వామివారిని సేవించి భక్తులు పులకితులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ సంపద ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన తర్వాత అర్చకులు నిత్య షోడశోపచారాలను జరిపారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్వామివారికి మంగళకరంగా స్నపనాభిషేకం నిర్వహించి ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. వరంగల్ నగరం చైతన్యపురిలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని
అర్చకులు స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో శ్రీనివాసునికి సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చక స్వాములు విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై సహస్ర దీపాలంకార సేవను జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి
తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 72,510 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,441 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,62,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.